యువగళం పాదయాత్ర సమయంలో రాష్ట్ర ప్రజలు వ్యక్తం చేసిన ఆకాంక్షే మనమిత్ర వాట్సాప్ సేవకు ప్రేరణ అని చెప్పారు మంత్రి నారా లోకేష్. ఢిల్లీలో మేటా ఆధ్వర్యంలో నిర్వహించిన వాట్సాప్ సిటిజన్ ఎంగేజ్మెంట్ అండ్ ఇన్నోవేషన్ ఫోరం సమావేశంలో మాట్లాడారు. ఇక పౌర సమాజానికి మేలు కలిగే విధంగా మనమిత్ర సేవలు ఉండాలన్న మాటలు అధికార యంత్రాంగం ఆలోచన విధానాన్ని మార్చేశాయని తెలిపారు. యువగళం పాదయాత్ర చేస్తున్నప్పుడు నాకు వాట్సాప్ గవర్నెన్స్ ఆలోచన వచ్చిందని చెప్పారు. ఇక పౌర సేవలను సులభతరం చేసే ఈజ్ ఆఫ్ లివింగ్ కల్పిస్తామని అప్పట్లో ప్రజలకు వాగ్దానం చేశారని లోకేష్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షే మనమిత్ర ప్లాట్ఫామ్కు ప్రేరణ అని వివరణ ఇచ్చారు లోకేష్. పౌర సమాజ విశ్వాసానికి కేంద్రంగా మనమిత్ర సేవలు ఉండాలన్న మాటలు అధికార యంత్రాంగం ఆలోచన విధానాన్ని మార్చిందని తెలిపారు. ఇక్కడ అతిపెద్ద సవాలు అంతర్గత రాజకీయాలని, ప్రతి శాఖ వారి అనుభవాన్ని తమ నియంత్రణలోనే ఉంచుకోవాలని కోరుకుంటున్నారన్నారు. ఆంధ్రప్రదేశ్ను ప్రత్యేకంగా నిలబెట్టే విషయం రియల్ టైం గవర్నెన్స్ అనే వ్యవస్థ ఉందని చెప్పారు. ఇక మెనూ ఆధారిత విధానం నుండి సంభాషణాత్మక ఏఐ, ఎంజెటిక్ ఏఐని ఉపయోగించి మరింత ఏఐ ఆధారిత విధానాన్ని వెళ్ళనున్నారని చెప్పారు లోకేష్. ఇక విభాగాల్లో అలసత్వం రాకుండా చూసేందుకు ఇది ఎల్లప్పుడూ అత్యున్నత ప్రాధాన్యతగా ఉండేలా చూసుకోవాలని చెప్పారు.